ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసుంటారు. ఇది నిజమే. మీ దగ్గర ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా పర్లేదు, మీరు కూడా మీ ఇమేజెస్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో చెప్తాను. ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. టాపిక్ వెళ్ళే ముందు ఫ్రమ్ మై సైడ్ స్మాల్ సజెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మన ఛానల్ నుంచి కంటెంట్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కింద కమెంట్ బాక్స్లో మాకు ఇలా ఎడిట్ చేయండి, ఇలా సంథింగ్ చెప్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి మీకు నచ్చిన కంటెంట్ కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఎందుకంటే యూట్యూబ్ అప్డేట్స్, టెక్ అప్డేట్స్, ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్, టెంప్లెట్స్, ప్రాంప్ట్స్ ఎక్సెట్రా మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. అండ్ ఫ్రీ ఎర్నింగ్స్ కూడా పోస్ట్ చేస్తాం. ఈ ఫ్రీ ఎర్నింగ్స్ అనేవి జస్ట్ మీ పాకెట్ మనీ మాత్రమే, ఎటువంటి టైం అయితే వేస్ట్ చేయొద్దండి. ప్రీమియం అప్లికేషన్ అండ్ ఫోటో టెంప్లెట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యూస్ చేయండి. ఒకవేళ మీకు టెంప్లెట్స్ లింక్స్ పిక్సార్ట్కి రీడైరెక్ట్ అవ్వకపోతే మన ఈ టెంప్లెట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఎలా ఈజీగా మన ఇమేజెస్ని 3 స్టెప్స్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. యాప్ ఓపెన్ చేసి కింద డిస్కవర్ ఆప్షన్ యారో చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన మీకు సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది. అక్కడ ఓపెన్ చేసి హేమ్ కృష్ణ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ కింద క్రియేట్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన ఛానల్ కనబడుతుంది, హేమ్ క్రియేషన్ 028 అని, లేదా హేమ్ క్రియేషన్ 028 అని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మన ఛానల్ నేమే వస్తుంది ఓన్లీ. ఆ క్లిక్ చేసి మరి దాన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. కింద ఇక్కడ ఫస్ట్ టెంప్లెట్ ఓపెన్ చేసి ప్రవాస్ది ఓపెన్ చేసినట్లు ఇక్కడ చూస్ మై ఫోటో ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను అల్లు అర్జున్ ఫోటో ఇస్తున్నాను. సో ఈ ఫోటో ఇక్కడ కింద నెక్స్ట్ అన్న ఆప్షన్ కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అన్న క్లిక్ చేస్తే పైన మీకు ఇలా వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఇలా మీ ఇమేజెస్ని ఒక 4 ఇమేజెస్ని ఇలా క్రియేట్ చేయండి. ఓకేనా, చూడండి ఇక్కడ నేను 4 టైమ్స్ చేస్తాను. 4 ఇమేజెస్ని అలా క్రియేట్ చేస్తాను. ఎలా చేసుకోవాలి చూడండి. కింద నెక్స్ట్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అంతే, మీరు ఎటువంటి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు క్లిక్ ఫోటో అప్లోడ్ చేయడం, నెక్స్ట్ అని క్లిక్ చేయడం, అంతే. ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి కంప్లీట్గా. ఇప్పుడు సెకండ్ ఇమేజెస్ ఉంది కదా, ఎడిటింగ్ ఇమేజ్, దాన్ని క్లిక్ చేయండి. డార్లింగ్ది కింద చూస్ మై ఫోటో ఉంది, దాన్ని క్లిక్ చేసి ఏదో ఒక ర్యాండమ్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఇమేజెస్ ఏదో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు ఒక కాసేపు వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. డన్. పైన మీకు లేయర్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్టే బ్యాక్గ్రౌండ్ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో మీ ఇమేజెస్ని రీప్లేస్ చేయండి. జస్ట్ కింద ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఇమేజెస్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ ఎడిట్ చేసే కదా 4 ఇమేజెస్ని, ఆ 4 ఇమేజెస్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేయండి. దాని అంటే మీరు ఏం ప్లేస్ చేంజ్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ సేమ్ సెలెక్ట్ చేయండి, సేమ్ రీప్లేస్ చేయండి. సేమ్ థర్డ్ ఇమేజ్, సేమ్ ఫోర్త్ ఇమేజ్, సేమ్ అలాగే చేయండి. 4 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ చేంజ్ చేశాక ఇప్పుడు మెయిన్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజెస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఇమేజెస్ని పర్ఫెక్ట్ బాడీ కట్అవుట్ ఉన్న సెలెక్ట్ చేసుకొని కింద బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి పైన రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీకు పొజిషన్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు మూవ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ కింద ఇప్పుడు నేమ్ చేంజ్ చేద్దాం. పైన ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ డార్లింగ్ ప్రభా అని కదా, దాన్ని క్లిక్ చేసి దాని ప్లేస్లో కింద ఎడిటింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని ప్లేస్లో మీ నేమ్ అనేది చేసుకోండి. మీ 2 నేమ్స్ కింద ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని ఇట్లా నేమ్ ఇచ్చాను. సేమ్ మీ నేమ్ కూడా ఇట్లా ఎడిట్ చేసుకోండి. దాన్ని ఇక్కడ మీకు ఇప్పుడు దాని కింద కొద్దిగా ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, ఇది పైన నీకు దానిపైన ఇంకో టెక్స్ట్ కనబడుతుంది కదా, సేమ్ దాన్ని కూడా ఇందాక ఏ నేమ్ అయితే ఇచ్చారో, ఇందాక ఎలాగైతే ఇచ్చారో సేమ్ అలాగే ఇవ్వండి. స్టైలింగ్ స్టార్ అల్లు అర్జున్ అని ఇచ్చేసాను. సేమ్ అలాగే ఇచ్చాక ఇప్పుడు దానికి ఇప్పుడు సేమ్ ఆ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేయండి, జూమ్ చేయండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ చేయండి ఆ రెండు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి అండ్ ఇంకా పర్ఫెక్ట్గా మీ నేమ్కి ఎటువంటి స్పేస్ మీ ముందు నేమ్ ఎలాగైతే ఇచ్చారో దాని సేమ్ అలాగే రిమైనింగ్. ఇప్పుడు నేను సన్సెట్ కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను, నాకు కొద్దిగా పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, కంఫర్ట్ కొద్దిగా మూవ్ చేస్తున్నాను. దాన్ని నాకు ఇట్లా ఓకే. ఇప్పుడు కింద మీకు డౌన్లోడ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఓకే అనుకుంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గైస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.